రేపు 1వ తారీఖున ఫిబ్రవరి 1వ తారీఖున నిర్మలా సీతారామన్ గారు కేంద్ర ఆర్థిక మంత్రి దేశానికి సంబంధించినటువంటి బడ్జెట్ని వారు ప్రవేశపెట్టబోతున్నారు. సాధారణంగా మనం చూసాము నిర్మలా సీతారామన్ గారికి ఒక ఘన చరిత్ర ఉంది. దేశంలో ఇప్పటి వరకు ఉన్న అందరూ ఆర్థిక మంత్రుల కంటే ఎక్కువ పర్యాయాలు బడ్జెట్ని ప్రవేశపెట్టినటువంటి ఘనత నిర్మలా సీతారామన్ గారికి దక్కుతుంది. చిదంబరం గారు 11 సార్లు ప్రవేశపెట్టి ఉండొచ్చు, కానీ వారు కంటిన్యూస్గా ప్రవేశపెట్టలేదు. కానీ నిర్మలా సీతారామన్ గారు కంటిన్యూస్గా 9వ సారి వారు బడ్జెట్ ప్రవేశపెట్టడం అన్నది. సాధారణంగా బడ్జెట్ని ప్రవేశపెట్టక ముందు సమాజంలో ఉన్నటువంటి అన్ని రంగాల వారితో కూడా మాట్లాడి ఒక నిర్దిష్టమైనటువంటి అవగాహనతోటి ఈ బడ్జెట్ని ప్రవేశపెట్టడం అనేది జరుగుతుంది. పోయినసారి చూసినట్లయితే మధ్యతరగతి వారికి చాలా లాభం చేకూర్చే విధంగా 12 లక్షల రూపాయల వరకు కూడా ఇన్కమ్ ట్యాక్స్ లేకుండా, అదేవిధంగా హౌసింగ్ కావచ్చు లేకపోతే మెడికల్గా కావచ్చు వారందరికీ కూడా చాలా ఊరట పోయినసారి బడ్జెట్లో కల్పించారు. అదేవిధంగా ఈసారి కూడా ఖచ్చితంగా మన దేశ ఆర్థిక ప్రగతికి కావలసినటువంటి దిశగా ఈ బడ్జెట్ ఉంటుంది అని చెప్పి మేమందరం కూడా ఆశిస్తున్నాము. దానికి తోడు ఆంధ్రప్రదేశ్కి సంబంధించి ముఖ్యమంత్రి గారు, అదేవిధంగా ఉప ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు కావచ్చు, పవన్ కళ్యాణ్ గారు కావచ్చు, వారి ఇరువురితో పాటుగా లోకేష్ గారు కూడా అనేక సందర్భాల్లో నిర్మలా సీతారామన్ గారిని కలిసి వారికి రాష్ట్రానికి సంబంధించినటువంటి కావలసినటువంటి సపోర్ట్ గురించి వారికి తెలియజేయడం జరిగింది. కనుక ఆంధ్ర రాష్ట్రానికి కూడా ఖచ్చితంగా అన్ని విధాలా కూడా సపోర్టివ్గానే ఈ బడ్జెట్ ఉంటుందని చెప్పి మేమందరం కూడా భావిస్తున్నాం.